రాజమండ్రి పొన్నూరులో జరిగిన రా కథలురా సభలో సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలు తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన జగన్ మార్క్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తనది విజన్ అయితే జగన్ ది పాయిజన్ అంటూ సెటైర్లు వేశారు. ప్రజల మోసం చేసిన జగన్ ను ఏపీ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ పేదల బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అన్న చంద్రబాబు రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. యువత ఏ సైడ్ ఉంటారో ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాం, గెలిచాం కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. ఇది జగన్ మార్కు. 60 రూపాయల మద్యం బాటిల్, ఆ రోజు క్వార్టర్ బాటిల్. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్. ఇది జగన్ మార్కు. నిరుద్యోగులు 24%. ఇది యువతపై జగన్ మార్కు. ఈ వెర్రిబాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు. ఇది మన కర్మ. ఉచితంగా దొరికే ఇసుక కేజీల చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు ఈరోజు. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ 1, అదే జగన్ మార్కు. పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్కు. 5 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది మన మార్కు. నాది ఎప్పుడు కూడా ఒక విజన్. జగన్మోహన్ రెడ్డి పాయిజన్. అమరావతి మన రాజధాని. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే సిపిఎస్ ఒక వారంలో రద్దు చేస్తానని రద్దు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు, అయిపోయినాయి. ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. పోలవరం, పట్టిసీమ 2 ప్రాజెక్టులు ఏం చేశాడో మీరే చూశారు. తుఫాను వచ్చినా, కరువు వచ్చినా పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు మీ దగ్గర నుంచి. అవునా కాదా? మీరే నా సైన్యం, మీరే నా క్యాంపెయినర్స్. విశ్వసనీయత బిడ్డ. మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు. కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయన పిహెచ్డి కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి అర్హుడు. మనందరం కూడా రికమెండ్ చేయాలి. ఇంత హంబా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో. అక్కడ మా కటౌట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. సైకోల పాలనలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఆంబోతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంపీ ఇస్తానంటే వద్దని, మీ సీటు నాకు అవసరం లేదని, ఇక్కడ సామాజిక న్యాయం లేదు, సామంతుల రాజ్యం ఉందని చెప్పిన వ్యక్తి ఆదిమూలం. నిన్నటి వరకు స్కూటర్లో తిరిగిన పెద్దిరెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పమని నిలదీశాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, అందరిని తీసేస్తున్నావు కదా, నీకు పెద్దిరెడ్డి తీసేసి ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారం. ఇప్పుడు ఆవిడని తాడికొండకు ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయిపోయింది. ఆ ఎమ్మెల్యే ఓటే అన్నాడు, నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎట్టుకెళ్ళిస్తాడు, నేను చూస్తానని చెప్పాడంటే మీరు అర్థం చేసుకోవాలి. తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి. చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. సైకో చేతుల్లో అందరం బాధితులం.
లేకుంటే బానిసలంగా ఉండాలి. రేపు మళ్ళా గెలిస్తే మనందరం బానిసలమే. నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ 1 ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా. నగరంలో గంజాయి గుట్కా అన్నీ ఆయనే చేస్తాడు. పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం. పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, జనసేన పార్టీ తీసుకుంటాం. ఎవరైనా మీ పింఛన్ గాని 1 నెల ఇక్కడ లేకుండా బయట పోతే 3 నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఎప్పుడు వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛన్ ఇస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎలక్షన్లు అయిపోవాలి, మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు. నీ ఆటలు